హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ ఏంటిది అని చెప్పి చూస్తున్నారా? ఈరోజైతే కైమా ఉండలైతే చేస్తున్నాను. చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. అమ్మ ఎలా చేస్తున్నారు? ఏంటి? మాకు కూడా చూపించొచ్చు కదా! మేము కూడా నేర్చుకుంటాం కదా! అని చెప్పి అయితే అడుగుతున్నారు. అంటే తెలియనోళ్ళు ఎవరైనా ఉంటారు కదా! ఒకళ్ళిద్దరు వాళ్ళకైనా తెలిసిద్దని చెప్పి నేను ఇట్లా వీడియో అయితే చేసి పెడుతున్నాను. దీన్ని ఎలా చేయాలి? ఈ ఉండలు కైమా ఉండలు ఎలా చేయాలి ఏంటనేది మీకైతే చూపిస్తాను. కైమా తీసుకొచ్చి శుభ్రంగా కడిగి నీళ్లు లేకోకుండా పిండాను. ఇంకా మిక్సీలో వేసి కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా మసాలా, పసుపు వేయటం అయితే మర్చిపోయాను. కొద్దిగా పసుపు కూడా వేయండి. ఎక్కువగా మాత్రం వద్దు, కొద్దిగానే వేసుకోండి. ఈ ఉప్పు అయితే మాత్రం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇంకా మిక్సీ పట్టాను కొంచెం, ఎందుకంటే ఇట్లా కొద్దిగా మెత్తగా ఉంటేనే మంచిది. కొంచెం అరుగుదల అనేది తొందరగా అయ్యిద్ది. ఒంట్లో బాగోనోళ్ళకి కానీ, ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి కానీ, ఎదిగే పిల్లలకి కానీ ఈ కైమా ఉండలు చాలా చాలా మంచిది. అసలు విషయం ఏంటంటే, ఈ మధ్య బావకైతే మాత్రం జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో నెమ్మయితే వచ్చింది. ఇంకా నాకైతే చాలా బాధేసింది. నెల రోజులు కదా, చాలా ఇబ్బంది పడ్డాడు. దగ్గు కానీ, జలుబు కానీ చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా తగ్గిపోయాడు, సన్నగా అయిపోయాడు. ఇంకా నాకైతే ఉసుగుమనిపించింది. ఇంకా తొందరగా కోలుకోవాలి, ఏం పెడితే మా బావ కొంచెం కోలుకుంటాడు అని చెప్పి నా మైండ్ నిండా అయితే అదే ఉంది. ఇంకా అందుకని ఈ కైమా ఉండలు అయితే చేస్తున్నాను. ఇంకా వీలైనంత వరకు కైమా కూర కానీ, కైమా ఉండలు కానీ, కొద్దిగా మటన్ కానీ అట్లాంటివి కొంచెం పెడితే కొంచెం తొందరగా కోలుకుంటాడు. ఆకుకూరలు కూడా ఎక్కువగా పెట్టాలి. అందుకని ఆకుకూరలు కానీ ఇంక ఇవే ఇంట్లో అయితే ఇవే ఎక్కువగా వండుతున్నాను. ఇంకా తనకి ఏమి ఇష్టమో అవి అయితే వండి పెడుతున్నాను. అస్సలు ఆకలి లేదు తులసమ్మ, నాకైతే ఆకలి అవ్వట్లేదు తులసమ్మ అని అయితే అంటున్నాడు. ఇంక అందుకని కొంచెం కొంచెంగా తిను బావా అని చెప్పి తనకి ఏది ఇష్టమో అదైతే వండి పెడుతున్నాను. ఇంకా ఈ కైమా లడ్డూలు అయితే మాత్రం ఇంకా చాలా బాగా కుదిరినాయి. ఇవి 10 రోజుల దాకా అయితే నిల్వ ఉంటాయి. ఇట్లా నల్లగా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? కైమా ఉండలు అంటే ఇంకా అట్లాగే ఉంటాయి. ఇంకా ముందు తీసేస్తే కొద్దిగా పచ్చిగా ఉన్నాయి అనుకోండి, మళ్ళీ పాడైపోతాయి. అందుకని కొంచెం ఇట్లా వేయించుకోవాలి. కానీ చాలా బాగున్నాయి ఇవి. హెల్త్కి అయితే మాత్రం చాలా చాలా మంచిది. మీకు డబ్బులకి ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రం పిల్లలకు కానీ, పెద్దోళ్ళకి కానీ ఈ కైమా ఉండలు మాత్రం చాలా మంచిది. ఇంక నేనైతే మా బావ కోసం ఈ కైమా ఉండలు అయితే చేశాను. ఇన్నొద్దు తులసమ్మ తీసే అంటే, సరేలే నీకు ఎన్ని కావాలో అన్ని తిను బావా అని అయితే మా బావకు పెట్టాను. మా బావ తొందరగా కోలుకోవాలి. తనకి ఏమేమి ఇష్టమో అవి చేసి పెట్టడం నాకైతే చాలా చాలా ఇష్టం. మా బావ బాగుంటేనే నేను బాగుంటాను.